హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అఘోరి ఏపీలో మనం చూస్తున్నాం. హంగామా చేయడం, పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చెప్పేసి రోడ్డు పైన బైఠాయించింది. అక్కడ పోలీసులకు తనకి మధ్య ఒక వాగ్వాదం జరిగినట్టు మనం చూస్తున్నాం. ఆమెను లాక్కెళ్ళడం, ఆ విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ గారిని మరి అఘోరి గారు ఎందుకు కలవాలనుకుంటున్నారు, మరి ఇప్పుడు ఇటువంటి హంగామా చేయడం కరెక్ట్ అంటారా కాదంటారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో మాట్లాడదాం. సో నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారిని కలిసేంత వరకు వెళ్ళేది లేదని చెప్పేసి రోడ్డు పైన బైఠాయించింది. ఒక హై టెన్షన్ వాతావరణం అయితే అక్కడ నెలకొంది. చాలా మంది పోలీసులు రావడం, ఆమె లాక్కెళ్ళి ఆ జీబులో వేసి తీసుకెళ్లిపోవడం, ఇదంతా కూడా మనం చూస్తాం. సో ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంది? మరి ఇలా రోడ్డు మీద బైఠాయించి ఒక నిరాహార దీక్ష లాగా చేయడం కరెక్ట్ అంటారా? మీరేం చెప్తారు? వాస్తవానికి ఆవిడ మానాన ఆవిడ వెళ్ళిపోతుంటే మన వాళ్ళే కెలుకుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు. ఒకసారి ఆమె బైఠాయించడానికి ముందు సీన్ చూస్తే, బ్యాక్కి వెళ్తే, ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ వివాదం జరిగినప్పుడు నిజంగా బీజేపీ వాళ్ళు తప్ప మిగతా ఎవరు ఇష్యూ చేశారా? కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, లేదంటే ఇంకా వేరే ఇతర పార్టీల వాళ్ళు కానీ ఎవరూ చేయలేదు కదా. సో బీజేపీ వాళ్ళకు చేశారు. సరే, బీజేపీ మతతత్వ పార్టీ అని ముద్ర వేసేసారుగా. ఎందుకంటే హిందూ ధర్మానికి సపోర్ట్ ఇచ్చేది వాళ్ళు ఒక్కటే. మిగతా వాళ్ళకి ఎవరికి మన ఓట్లు అవసరం లేదు, మన సపోర్ట్ అవసరం లేదు. సరే, ఈమె వచ్చి ఎక్కడి నుంచి ఊడిపడిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఈవిడ గురువు ఇచ్చిన ఆదేశాల మేరకో, అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకో వచ్చి ఈవిడేదో చేసింది, అయ్యింది. సో ఓకే, సనాతన ధర్మం కోసం ఇట్లా ప్రాణాలు అర్పిస్తానంటుంది అన్నారు కదా. పోనీ ఆ పబ్లిసిటీ కోసమో ఇంకా దేనికోసం మీరు చేయండి, పోనీ మనం చేయగలమా? చేయలేము. వచ్చింది రాగానే సో ఆవిడకున్న ఇది కూడా మనకు లేదని చెప్పి వెంటనే నెటిజన్స్ అందరూ ట్రోల్స్, పోస్టులు, సోషల్ మీడియాలో వైరల్లు, వైబు, తొక్క, తోటకూర అని హైప్ చేసి వదిలేశారు. ఒక్కసారి ఆవిడ మళ్ళీ ఇష్యూ అవుతుంది, ఏమైనా సూసైడ్ చేసుకుంటాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను ఏదో అనగానే మళ్ళీ పోలీసులు దాని మీద ఇష్యూ చేయడము, ఇవన్నీ చూశాను. సో ఆమె ఏదో ఆవిడ మానాన్ని ఆవిడ చేసుకుంటూ ఏదో అవుతున్నప్పుడు ఆత్మహత్య కరెక్ట్ కాదని తీసుకెళ్ళి ఆవిడ హౌస్ అరెస్ట్ చేయడం, ఇవన్నీ ఆవిడని తీసుకెళ్ళి మహారాష్ట్రలో వదిలేయాలన్నారు. తర్వాత లేదు, ఆవిడ తప్పించుకుని ఆంధ్ర వెళ్ళింది. ఆంధ్ర వెళ్తుందంటే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికే వెళ్తుందని కూడా సోషల్ మీడియా, అది ఆవిడ చెప్పిందా? లేదే. మనం సోషల్ మీడియా క్రియేట్ చేసుకునేదేగా. మనలాంటి మిత్రుడు ఎవడో, జర్నలిస్ట్ మిత్రుడు ఎవడో పెట్టిందేగా. వాడు పాపులారిటీ కోసమో, వాడు ఛానల్ రేటింగ్ కోసమో పెట్టుకునేదేగా. ఆవిడేం లేదు. ఆవిడ తర్వాత ద్రాక్షారామం వెళ్తే అక్కడ కొంతమంది అడ్డుకున్నారంట. ఎందుకు అడ్డుకోరు? ఒక్క ఆవిడే ఉంది కాబట్టి. 10 మంది మార్పులు ఆవిడకు రాజకీయ రంగం ఉంటే ఈ సెక్యూరిటీ వాళ్ళు అందరూ అడ్డుకుంటారని చూద్దాం. ఎందుకంటే గత 5 ఏళ్ళు జరిగినప్పుడు, దేవాలయాలకి ఎన్ని అవకతవకలు జరిగినప్పుడు కూడా ఏ జనము, ఏ మంది మార్పులు రోడ్డు ఎక్కలే. భయం. అందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఈవిడ ఒక్క ఆవిడ కదా, ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు ఎదిరిస్తారు. ఇప్పుడు డైరీలు కొడతారు. సరే, తర్వాత శ్రీకాళహస్తి వెళ్ళారు, అక్కడ కూడా ఏదో చెప్తే సరే దర్శనం చేసుకున్నారు. అయ్యి ఆవిడ మానని ఆవిడ వెళ్తుంది, తప్పేముంది? వింతగా చూడటం ఏంటి? మరి అంతే వింతగా కొంతమంది పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుని వెళ్తారు కదా, మరి వాళ్ళని ఎవరైనా ఆపుతున్నారా? వాళ్ళని ఎవరైనా కేసు పెడుతున్నారా? ఈవిడ కూడా నిజంగా అలా మతి భ్రమించిన ఆవిడైతే అలా ఏం కాదు కదా. అఘోరి అనే వాళ్ళకి ఏం ఉండదు. ఇప్పుడు కుంభమేళా వచ్చినప్పుడు కూడా చూస్తారు. ఆవిడ మానాలు వెళ్తుంది. ఇవాళ కూడా ఎందుకో పవన్ కళ్యాణ్ గారిని కలవడానికో లేదా ఇంక దేనికో వెళ్తున్నప్పుడు ఆవిడని ఒక కారు వాష్ చేసుకుంటూ ఒక మీడియా మిత్రుడు ఎవడో ఫోటో తీసి ఏది హడావిడి చేయాలి అంటే, నా ఛానల్ని నేను సొంతంగా విజువల్ వేసుకోవాలి కదా. లేదంటే వేరే వాడు విజువల్ కాపీ చేస్తే యూట్యూబ్ మళ్ళీ చెక్ పెడతాడు. అందుకు వేసుకోవాలి, నేను హైలైట్ అయిపోవాలి. ఆమెను ఎందుకు అలా ఇబ్బంది పెట్టడము? ఒకసారి హీరోయిన్ నిత్యా మీనన్ మీద కూడా ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఇలాగ రాశాడు. ఆమెను ఫాలో చేస్తే ఆమె రీచ్ అయింది. అప్పటి నుంచి నిత్యా మీనన్ పొగరబోతు అంటే, నీ ఫోటోలు తీసి ఆమెకి ఇబ్బంది కడితే నువ్వు ఆమెను పొగరబోతు అనేస్తావా? పర్సనల్ లైఫ్ అంటూ ఉండదా? ఒక ఆడియో ఫంక్షన్కి వచ్చింది, లేకపోతే ఇంక దేనికి వచ్చింది, ఓకే చెయ్యి, చూడు, అంతే కదా. ప్రతిదీ వ్యక్తిగతంకి వెళ్ళిపోవద్దు కదా. ఎవరు తప్పు అంటారు అక్కడ? అసలు ఆవిడ అంత హైప్గా అఘోరి గారిని హైప్ తీసుకొచ్చింది ఎవరు? మళ్ళీ ఇప్పుడు ఆవిడ ఎందుకు లేదని చెప్పి నేను పాతాలను తొక్కేస్తుంది ఎవరు? ఈ సోషల్ మీడియా కాదా? సో ఇప్పుడు ఆవిడ కారు వాష్ ఏదో చేయించుకొని ఆవిడ మానాన్ని ఆవిడ పోతుంటే ఎవరో ఒకటి కెలిగితే ఇక లాభం లేదు. నేను సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారిని కలుస్తా అని చెప్పి ఆవిడ రోడ్డు మీద బైఠాయించింది. బైఠాయిస్తే ఏమైంది? ముందు జనాల్ని చెదరగొట్టి, అమ్మా మీరు లెగండి పక్క. ఇప్పుడు రాజకీయ నాయకులు బైఠాయిస్తారు రైతుల కోసమో, అది కోసం ఇది కోసం. అప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళని అలా ఉంచి పోలీసు పక్కన నిలబడి ఒకవైపు ట్రాఫిక్ వదులుతూ ఉంటారుగా. మరి ఎక్కడ కూడా అలా కాసేపు వదిలితే ఆవిడ కాసేపు ఫ్రీ అయినాకి వెళ్ళిపోతుందేమో కదా. ఎందుకు అలా చేయలేదు? ఏదైనా దన్ను, అధికారము,
బలగం ఉంటే ఒకలాగా బిహేవ్ ఉంటుంది, ఏం లేకపోతే ఒకలా బిహేవ్ ఉంటుంది. ఎవరైనా సరే మనకి సినిమాల్లో కూడా చూపిస్తుంటాం, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు, సినిమాలకు రియల్ లైఫ్లో కూడా ఎవడైనా ఒక ఇష్యూ మీద ఒక కేసు విషయంలో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ గట్రా వెళ్ళారనుకోండి, వాడు టిప్ టాప్గా వెళ్తే కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు. ఎవరండి మీరు? ఏంటి వస్తుందండి అంటారు. అలా కాదు సార్, నేను సో 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 అని ఇంగ్లీష్ 2 ముక్కలు మాట్లాడేసరికి ఆడికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఒక మామూలుగా మాసిన బట్టలు వేసుకుంటే ఎరా నాటకాలు ఆడుతున్నావు, నువ్వే తీసి ఎక్కడ పెట్టావురా, ఆడి కంప్లైంట్ ఎవరికి వచ్చినా ఆడే ముందు తిడతారు. అవునా? సో ఇట్లాగా మనిషి వేషధారణ వస్త్రధారణ బట్టి కూడా మనుషుల యొక్క ట్రీట్మెంట్ మారిపోతుంది. మొన్న ఎక్కడో చూశాను, ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, ప్రపంచంలో ఎవరికీ లేని వింత అలవాటు మన భారతీయులకు ఉందంట. ఏంటంటే అది ఎవడైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడో వాడు తోపు. వాడు ఎంత సంపాదించినా ఎంత హై క్వాలిఫైడ్ అయినా కూడా వాడు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేదంటే వాడిని కొంచెం చీప్గా చూస్తారంట. ఓన్లీ భారతీయులు మాత్రమే. ఒక జర్మన్ వాడు జర్మన్లో మాట్లాడతాడు, ఒక రష్యా వాడు రష్యన్లో మాట్లాడతాడు. ఓకేనా? రకరకాల ఒక చైనా వాడు వాళ్ళ భాషలో మాట్లాడుకో, వీళ్ళెవ్వరు వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడితే వీడేదో ఇంగ్లీష్ మరి వాళ్ళు డెవలప్ అవ్వట్లే, వాళ్ళ మాతృభాషని వాళ్ళ దేశ భాషని పెంపొందించుకోవట్లే. అంటే అట్లాంటి యాటిట్యూడ్ మనకి అలవాటు అయిపోయింది. కాబట్టి ఆవిడ మానాన్ని ఆవిడ పోతుంది, ఆవిడని ఆవిడ కెలికాడు, ఇంకా లాభం లేదు, నాకంటూ ఏదో ఒకటి చెయ్యాలి, దీనికి ఒక రక్షణ కల్పించాలి, సనాతన కోసం ఏదో మాట్లాడడానికో. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి అనర్గళంగా మాట్లాడారు కాబట్టి, బయటకు వచ్చి ఎవరిని భయపడకుండా స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఆయన కలిస్తే ఒక సొల్యూషన్ వస్తుంది అనుకుందో, లేదా ఆమెకి ఏమైనా అవసరమైతే సాయం అడుగుతాం అనుకుంది. ఛాన్స్ ఇవ్వాలి కదా. అమ్మ లేరమ్మా, ఆయన ప్రస్తుతానికి మహారాష్ట్ర ఎన్నికల అడవిలో ఉన్నారు, మళ్ళీ వస్తారు, మీకు చెప్తాం, మీకు నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదా నేను రోడ్డు మీద న్యూసెస్ చేయకండి, ఏదో చెప్పాలి. లాగి ఆవిడ వింతగా చూసి ఎట్కారం చేస్తే ఎవరికైనా ఆ చూపులు బట్టి కూడా కొంత బాధ కలిగించవచ్చు. అలా జరుగుంటుందని నేను అనుకుంటున్నాను. సన్నివేశాల్లో ఆవిడని పట్టుకొని లాగే ప్రయత్నం చేస్తే ఆవిడ మీద ఏదో తీస్తుంటే ఒకరిని కొట్టబోయింది. ఎందుకు అలా చేయాలి? కొట్టేవారికి ఎందుకు తెచ్చుకుంది ఆవిడ? ఎంత ఫ్రస్ట్రేట్ అయితే కొట్టింది ఆవిడ? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల ముందు కూడా విజయమ్మని షర్మిలమ్మ గారిని హౌస్ అరెస్ట్ చేసి జీప్ ఎక్కిస్తున్నప్పుడు కూడా షర్మిలమ్మ గారు ఒక పోలీస్ కానిస్టేబుల్ కొట్టారుగా, ఆ విజువల్ మనం చూసాంగా. మరి షర్మిలమ్మ గారు తప్పు చేసినట్ట? బలవంతంగా లాక్కెళ్ళినప్పుడు ఏంటమ్మా మళ్ళీ లాగేస్తున్నామని చేయి చేసుకున్నారు. చెప్తున్నాను ఎగ్జాంపుల్కి. అలాగా మన వాళ్ళు ఏంటంటే ఎందుకు ఎత్తుతారో ఎవరిని ఎందుకు తొక్కేస్తారో తెలియదు. ఆవిడ మానాన్ని ఆవిడ పోతుంది, పోనివ్వండి. పోని ఏదో సనాతన ధర్మం కోసం 0.000001% అయినా ట్రై చేస్తుంది. అది నాటకం అనుకోండి, ఇంకోటి అనుకోండి. నిజంగా నాటకం అంటే ఇప్పటికి ఎక్కడో ఆశ్రమం పెట్టేసేదిగా ఆవిడ. ఇట్లా రోడ్డు మీద అందరి చేత అవమానపరుచుకొని తిరిగే అవసరం ఉండదుగా. అది ఆలోచించాలి. బట్ ఎవరు తప్పంటే ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తారు, పోలీసులు వాళ్ళ వెర్షన్ చెప్తారు, ఈవిడి వెర్షన్ చెప్తుంది. ఎవరి మాట నమ్మాలంటారు? సో నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కల్పించేసి ఆమెకి ఏదో సెటిల్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. క్లియర్ అవుద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.